ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి అసలు మే నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మీరు తెలియచేయాలి. ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. మే నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని అడగబోతున్నారు. తప్పకుండా చైత్ర మాసంలో చాలా విశేషమైనటువంటి ఒక కైంగర్యాలు మనకు కనపడవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే గత మాసంలో అంటే పోయిన మాసంలో వచ్చేసి మనము ఈ క్రోధినామ సంవత్సరం గురించి ఉగాది పంచకాలన్నీ కూడా చదువుకున్నాము. సో ప్రతి వాళ్ళు కూడా ఆ రాశి గురించి వివరించుకొని చెప్పుకోవడం చేసింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి మాసాల గురించి కూడా విశేషంగా రావటం కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితము. మే నెలలో వచ్చేసి అద్భుతంగా ఈ క్రోధినామ సంవత్సరంలో అది కూడా చైత్ర మాసంలో కొద్దిగా వాళ్ళకి ఖర్చు అనేది చాలా ఉంటాయి. సో కాబట్టి మీకు కొద్దిగా మేషరాశి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అప్పులు ఎక్కువ అవుతాయి, కొద్దిగా ఒత్తిడి ఎక్కువ పడుతుంది, శారీరకంగా మానసికమైన ఒత్తిళ్ళు బాగా పడతాయి. కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. దానికి తగిన విధానమైనటువంటి ఒక పరిష్కారాన్ని అటువంటివి చేసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈ మే నెల అంతా కూడా సాకారంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు బిజినెస్ ఏ విధంగా ఉండొచ్చండి రాశి వారికి సంబంధించి? మేషరాశి వాళ్ళకి బిజినెస్లో 12 లాభం అయితే 9 నష్టం ఉందండి. అంటే అన్బ్యాలెన్సింగ్లో ఉంది, కంగారు పడవచ్చు లేదు. ఈ బిజినెస్ వాళ్ళు కూడా కొద్దిగా కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే ముందు సాగిపోతుంది. అలానే హెల్త్ కూడా ఏ విధంగా ఉంటుందంటారండి మే నెలలో? మేషరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయం చూసుకుంటే అయితే మాత్రమే కొద్దిగా నిరాశగా ఈ ఉడకపోతలో ఉంటుంది కాబట్టి దానికి కాస్త ఎండకు కొద్ది జాగ్రత్త వహించవలసి వస్తుంది. వయసు పైన పడిన వాళ్ళకి మాత్రమే కొద్దిగా నిరాశగానికి మరి నీరసానికి చాలా గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. హాస్పిటల్కి కూడా వెళ్ళడానికి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అయితే మేషరాశి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన ఎలా వస్తుందంటే మరి ఈ విధానంగా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి ఎదుర్కోవాలి. ఇప్పుడు బిజినెస్లో మరి ఈ రకమైనటువంటి ఇప్పుడు అనేక రకమైన వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, అనేక రకంగా డాక్టర్ ఫీల్డ్లో అన్ని ఫీల్డ్లో కూడా ఉంటుంటారు. సో అనేక రకమైనటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి రావాలి చేయాలి అంటే కూడా కొన్ని ఒత్తిళ్ళకి తప్పదు. సో వీళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక దక్షిణ భారత ఆలయాలు విశేషంగా పూజలు చేసుకోవాలి. ఇప్పుడు దక్షిణ భారత ఆలయాలు ఏంటంటే ఇప్పుడు కంచిలో కామాక్షి ఉంది. ఈ రాశిలో ఉన్నవాడు ప్రతి వాళ్ళు కూడా కంచి కామాక్షిని వెళ్ళి దర్శనం చేసుకొని ఒకరోజు అక్కడ ఇద్దరు చేసి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం చేయాలి. చేసిన తర్వాత ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత మీకు ఈ మే నెలలో కాదు కదా, మీకు సంవత్సరం పొడుగునా కూడా మీకు అతీతమైనటువంటి బలదాయకం రావటము, గురువు అనుగ్రహం రావటం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లాభం 12 ఉన్న నష్టం మీకు 9 ఉంది. అయినప్పటికీ కూడా మీకు 12 రీచ్ అవ్వాలన్న కూడా కష్టమే. ఈ 9లోనే హరించిపోతుంది. ఏమా 9 క్రాస్ అవుతుంది కదా 12కి వెళ్ళడానికి అవుతుంది. ఈ 9లో వరకు వెళ్ళడానికి కూడా మీకు ఎదురుగా వస్తుంది కాబట్టి ఈ రకంగా చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడాను అటు ఇటు రకంగా ఉంటుందమ్మా. కొద్దిగా వాళ్ళకు పెట్టుబడులు ఎక్కువ అవుతుంటాయి తప్ప అది కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. మరి డాక్టర్ రంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, ఇంకా అడ్వకేట్స్ ఉన్నవాళ్ళు కానీ పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి బదిలీలు అవ్వడానికి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు రేపు వచ్చేవంటి ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తతోని మీరు జాగ్రత్త వహించి ఉంటే సరిపోతుంది. దానం విషయానికి వచ్చేటప్పటికి మాత్రాన గోవుకు విశేషంగా క్యారెట్ ఉంటుంది కదమ్మా, ఆ క్యారెట్ని ఒక మంచిగా మీరు దానం చేయండి, మంచి ఫలితం లభిస్తుంది. అంటే పరిహారం కూడా ఇదే చేసుకోవాలండి? పరిహారము అనేటప్పటికి మనం కంచికి వెళ్ళేసి అమ్మవారికి పూజ చేసుకొని చెప్పాను. కంచికి వెళ్ళి అమ్మవారికి విశేషమైన అర్చన, శ్రీచక్ర పూజ, అమ్మవారికి మరి అభిషేకము,
ఇంకా అక్కడ అమ్మవారు ఎక్కువ శాతం ఎరుపు రంగు వంటి చీరను స్వీకరిస్తుంది కాబట్టి ముందుగానే ఆన్లైన్ బుక్ చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తే సరిపోతుంది. గురుగారు మే నెలలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? శ్రీ మహాగణపతి దేవతవ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృషభ రాశికి సంబంధించిన వంటి వాళ్ళకి లాభము 6, నష్టము 10. కాబట్టి వాళ్ళు కొద్దిగా పెట్టుబడి పెట్టేటప్పుడు, ఏదైనా కొనుగోలు చేసుకోవాలేటప్పుడు, ఏదైనా వ్యాపారం కొనుగోలు చేసుకునేటప్పుడు అవన్నీ కూడా కొద్దిగా గట్టిగా ఆలోచించుకొని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు మే నెలలో కొంచెం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఆరోగ్యపరంగా కూడాను ఈ మే నెలలో కొద్దిగా ఎండ దెబ్బ తగలటము, లేదా బయట తిరిగేటప్పుడు ఏదైనా స్ట్రోక్ రావటం లాంటివి కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మరి అదే విధానంగా మీరు కొత్త కొనుగోలు ఏదైనా కూడా వస్తు కొనుగోలు అనుకున్నప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఇంకోటి, ఎవరికైనా సంబంధాలు చూడాలనుకుంటే స్త్రీ కానీ పురుషు కానీ ఎవరికైనా కూడా వాళ్ళకు కూడాను ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. తొందరపడి ఏదుకున్న ముందుగా అడుగు పెట్టకూడదు. ఎందుకంటే అంత అనుకూలంగా లేదు మే నెలలో వాళ్ళకి. కాబట్టి మీరు సంబంధాలు వచ్చినప్పటికి కూడా 1కి 2 సార్లు బాగా గట్టిగా ఆలోచించుకొని మీరు చక్కగా ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా కూడా తొందరగా అడుగు పెడతా అంటే పప్పులో కాలు పెట్టేస్తామంటే అంటారు. సో అటువంటి కాకుండా 1కి 2 సార్లు ఆలోచించి చేసుకోండి. మరియు అదే విధానంగా వృషభ రాశి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఒక మంచి అవకాశాలు, అంటే ఉద్యోగం పరంగా కానీ, లోన్ పరంగా కానీ, రుణ పరంగా కానీ ఏదైనా కూడా మంచి అవకాశం వచ్చేదానికి అవకాశం. అంటే ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కానీ, విదేశాలు వెళ్ళడానికి ఛాన్సెస్ కానీ అటువంటివి కొద్దిగా వాళ్ళకి గట్టి బలంగా ఉండడం కాబట్టి వాళ్ళు ముందు అడుగు వేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అలానే వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి? వ్యవసాయ రంగం కూడా నాయకులు కూడాను మే నెలలో ఇప్పుడు ఋతువులు స్టార్ట్ అవుతాయి కాబట్టి, అంటే వేసవి ఋతువులు స్టార్ట్ అవుతాయి కాబట్టి పాడి పంట ద్వారా వాళ్ళు వేసుకోవాల్సిన ధాన్యాలు ఏదైతే ఉందో, అంటే సమ్మర్కు సంబంధించిన వంటిదైతే వరికి సంబంధించినదైతే బాగుంటుంది అంటారు. కొంతమంది కద్దులు వేసుకుంటే బాగుంటుంది అంటారు. కొంతమంది వేరుశనగలు వేసుకుంటే బాగుంటుంది అంటారు. సో ఆ రకమైనటువంటి బాగా గిట్టుబడి పడేవంటి ఒక ఆలోచించుకొని మీరు ప్లాన్ చేసుకుంటే అయితే మాత్రం మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అతీతమైనటువంటి ఒక శక్తి రావడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు విద్యార్థులకండి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు ఏంటంటే అమ్మ 10th క్లాస్ పాస్ అయ్యే వంటి పిల్లలకి మంచి అద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఈ సంవత్సరం కొద్దో గొప్ప చదువుకున్న, అంటే ఎంతో అంత ఆరోగ్యం ఉండకపోయినా కొన్నిట్లో వెనక ముందు అయినప్పుడు కూడా వీళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి అందరూ కూడా మంచిగా పాస్ అయ్యడానికి 100% మనకి ఇక్కడ కనపడతా ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం మనకు కనపడుతుంది. కాబట్టి ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. నిరంతరము మీరు శారదాంబికాదేవి యొక్క పూజ, అంటే శృంగేరికి వెళ్ళి ఈ రాశి వాళ్ళు శృంగేరి దేవి మఠాన్ని దర్శించుకొని అక్కడ శారదాంబికాదేవి ఉంటుంది. ఆ శారదాంబికాదేవికి వెళ్ళి విశేషమైనటువంటి పూజలు చేసి అమ్మవారికి శ్వేత రంగుమైనటువంటి వస్త్రాలు అక్కడ అమ్మవారికి సమర్పిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కనపడుతూ ఉంటుంది. అంటే పరిహారం కూడా ఇదే చేసుకోవాలంటారు. పరిహారం అనేటప్పటికి అక్కడ వచ్చేసి ఏంటంటే ఏ రంగం ఉన్న వాళ్ళైనా కూడా శారదాదేవి పీఠానికి వెళ్ళేసి అమ్మవారికి విశేషమైనటువంటి పూజ చేసుకోండి. అక్కడ మీరు ఏదైనా ఫలమో పుష్పమో ఏదైనా తోచినటువంటి దానం ఇప్పించుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అమ్మ, సరస్వతి దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి మీరు ఏం చేస్తారో ఒక విశేషమైనటువంటి ఒక పూజ చేయాలి. ఏం పూజ చేయాలి అవి వినేసి అడుగుతారు మీరు చక్కగా. అయితే ఎప్పుడైతే కూడా నువ్వు ఏ క్షేత్రానికైనా కూడా అంటే శక్తిపీఠం కానీ ఇంకెక్కడైనా కూడా తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో విశేషమైనటువంటి ఒక పూజ చేయాలి. ఆ ఇంట్లో మన ఇంట్లో ఏ దేవిని పూజిస్తున్నామో ఆ దేవి ఒక పటము పెట్టుకొని ఆ దేవిని దగ్గర పెట్టి కాస్త దద్దోజనం కానీ పొంగల్ కానీ నివేదన పెట్టేసి అమ్మవారికి ఆరాధన చేయాలి. ఆరాధన చేసిన వంటి ప్రసాదం ఏదైతే ఉందో మీ యొక్క ఏరియాలో ఉన్నవంటి వాళ్ళు కానీ, మీ కాలనీలో ఉన్నవంటి వాళ్ళు కానీ, మీ అపార్ట్మెంట్స్లో ఉన్నవంటి 10 సంవత్సరాల లోపు ఉన్నవంటి కన్యాపిల్లలను ఇంట్లో పిలిచి ఆ ప్రసాదాన్ని వాళ్ళకి పంచిపెట్టాలి. అప్పుడు అక్కడ ఏంటంటే దరిద్రం తొలగిపోతుంది, లక్ష్మి ప్రవేశిస్తుంది, శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మెచ్యూరిటీ పవర్ బాగా పెరుగుతుంది, ధనాన్ని ఆకర్షిస్తున్నటువంటి శక్తి పెరుగుతుంది,
చదువు కూడా పిల్లలకు అదే విధానం అన్నమాట, ఒక జ్ఞానం సరస్వతి కూడా ప్రసాదించేవంటి ఒక యోగం ఇంకా కనబడుతుంది. ఇక్కడ చూడండి, మనకి అన్నపూర్ణ, లక్ష్మి, సరస్వతి 3 కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. సో కనుక ఆ దేవి యొక్క అనుగ్రహ కటాక్షం ద్వారా ఈ రాశి వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి వాళ్ళ లైఫ్ ఈ మే నెలలో బాగా కనబడతాయి. చాలా చక్కగా తెలియజేశారండి వృషభ రాశికి సంబంధించి. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు. కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.